అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే ఈ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్. సో మరి మీ ట్రీట్మెంట్ మీరు హోమియోలో ఏ విధంగా ఎన్ని సంవత్సరాలకి ఈ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని క్లియర్ చేయొచ్చు, వాళ్ళకి నివారించవచ్చు ఈ సమస్యని? జనరల్గా హోమియోపతిలో ఎలా అంటే స్టార్టింగ్ స్టేజ్లో వస్తే తొందరగా ఉంటుంది పరిష్కారం, కానీ తర్వాతైనా పరిష్కారం అనేది ఉంటుంది, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ కంటిన్యూస్గా వాడుకుంటూ చాలా సంవత్సరాల తరబడి వాడే వాళ్ళు వస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే తొందరగా తగ్గాలంటే వాళ్ళకి కాదు, వాళ్ళు అసలు హోమియోకి రావాలంటే కూడా భయపడతారు. అవునండి, ఇది స్లోగా పనిచేస్తుంది, తగ్గదేమో, నేను స్టిరాయిడ్ టాబ్లెట్ ఒక రోజు వేసుకోకపోయినా నేను నడవలేనేమో అని ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. హోమియోపతిలో ఎలా అంటే మనము వెంటనే స్టాప్ చేయకుండా ఆ స్టిరాయిడ్ డోస్ అనేది కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వెళ్ళి హోమియోతో వాళ్ళకి కొంచెం సెట్ అయిన తర్వాత వితిన్ 3 monthsలో వాళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ కంప్లీట్గా, ఆ పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ అవసరం లేకుండా కంప్లీట్గా మానేసే విధంగా ట్రీట్మెంట్ ఇస్తాం. హోమియోలో ఎలా అంటే రక్షణ వ్యవస్థని ఇంప్రూవ్ చేసే విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. రక్షణ వ్యవస్థని మనం రూట్ కాజ్ ఏంటో కనుక్కుంటాం. ఫస్ట్ ఏంటి, ఎందుకు అది రక్షణ వ్యవస్థ అనేది అందరిలో నార్మల్గా ఉండాలి, ఎందుకు వీక్ అవుతుంది, కొంతమందిలో వీక్ అవుతుంది, ఎందుకు వీక్ అవుతుంది. మనం కేస్ హిస్టరీ తీసుకుంటే వాళ్ళ చైల్డ్హుడ్ హిస్టరీ అన్నీ, మొదటి నుంచి పాస్ట్ హిస్టరీ అవన్నీ తీసుకుంటే పాస్ట్ హిస్టరీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా వాళ్ళకి, అలాంటివన్నీ తీసుకొని ఏమైనా సప్రెషన్స్ ఉన్నాయా వాళ్ళకు, అలాంటివన్నీ కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళ రూట్ కాజ్ ఏంటో బయటకు వస్తుంది. ఎందుకు బలహీనపడుతుంది రక్షణ వ్యవస్థ, మనకి అగెయిన్స్ట్గా ఎందుకు పనిచేస్తుంది, అలాంటిది మనం రూట్ కాజ్ కనుక్కుంటాం. కాబట్టి ఆ రూట్ కాజ్ని క్లియర్ చేయడం వల్ల హోమియోపతితో శాశ్వత పరిష్కారం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఉంటుంది.